వెల్కమ్ టు దాల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా ఒకటే టాపిక్, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎవరు గెలుస్తారు అని చెప్పి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే, అటు టీడీపీ వైసీపీ మీద నెపం వేస్తోంది. వైసీపీ టీడీపీ మీద అరాచకం సృష్టిస్తోందంటూ ఆరోపణ చేస్తోంది. ఇంతకీ టీడీపీ చేసే వాదనలో నిజమెంత అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. వైసీపీ అధికార ప్రతినిధి డాక్టర్ నాగమల్లేశ్వరి గారితో డిస్కస్ చేద్దాం. మల్లేశ్వరి గారు నమస్తే. నమస్తే సార్. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యయుతంగా కడప జిల్లాలో ఎన్నికలు జరగలేదు, ఈ రోజు జరుగుతున్నాయని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడారు. ఈ రోజు ఎలక్షన్ జరుగుతున్న తీరు ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఓవరాల్ గా ఏంటి మీ కామెంట్ ఏంటి? అంటే సార్ ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎన్నో ఎలక్షన్స్ చూసాము. దట్టు పులివెందల్లో 40 సంవత్సరాల నుంచి ఎలక్షన్ చూస్తూనే ఉన్నాము. ఇవాళ హోంమంత్రి అనిత గారు అంటున్నటువంటి ప్రజాస్వామ్యం ఏంటి అని అంటే ప్రజలకి ఓటు హక్కు వేసుకునేటటువంటి ఛాన్స్ కూడా ఇవ్వకపోవడమే ప్రజాస్వామ్యం. అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. ఇవాళ మీరు గమనిస్తే వీడియోస్ అన్ని గమనించండి. ఎందుకంటే సోషల్ మీడియాని కానీ ఛానల్స్ కానీ ఎవరు వాళ్ళు అలో చేయలేదు. ఇంకా జనాల చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలే అందరం గమనిస్తున్నాము. ఒక ఓటర్ వెళ్ళి పోలీస్ కాళ్ళు పట్టుకొని మాకు ఓటు వేసి ఛాన్స్ ఇవ్వండి, ఇవి మా ఓట్లు, ఎవరో మా ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి వేడుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అని అంటే, మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అనిత గారి యొక్క ప్రజాస్వామ్యం ఇదేనా? అంటే అక్కడ నిలబడినటువంటి క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టడం ప్రజాస్వామ్యమా? లేకపోతే పోలింగులు బూతులు మార్చేయడం ప్రజాస్వామ్యమా? స్లిప్పులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆ స్లిప్పులను వీలు పట్టుకెళ్ళిపోయి ఎవరైతే ఓట్లు వేయాల్సినటువంటి వాళ్ళు ఇవాళ ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యమా? పొద్దున తెల్లవారుజామున 5 నుంచి 5:30 గంటలకే ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యమా? లేకపోతే సతీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యమా? ఇవాళ మీరు చూడండి, డిఐజీ వెళ్ళి పార్టీ ఆఫీస్ లో కూర్చోవలసినటువంటి అవసరం ఏమొచ్చిందండి? ఇదే మీ ప్రజాస్వామ్యం? వైసీపీ అరా సీమలో వైసీపీ గెలవాలంటే ఇది కాదండి. వైసీపీ అరాచకాన్ని పెంచి పోషిస్తోంది. వైసీపీ కార్యకర్తల ముసుగులో అప్రజాస్వామికవాదులు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు. అందుకే పోలీసులు ఈ స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారనేటువంటి పోలీస్ శాఖ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. సంఘ ద్రోహులు ఎవరు సార్? అప్పుడు ఎవరండి? ఇప్పుడు ఒకటి సార్, ప్రాక్టికల్ గా అందరికి అన్ని విషయాలు తెలిసినవే. ఎవరెవరు వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడుతున్న ఈ టైంలో అలాగే మాట్లాడతారు. కానీ నేను ఒకటి న్యూట్రల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. జనాలు పోలీసుల్ని మేం లోపలికి వెళ్ళి ఓట్లు వేయాలి, మా ఓట్లు ఎవరో వేస్తున్నారు, నిజంగానే ఓట్లు వేసునుంటే వాళ్ళ వేలి మీద ముద్ర ఉండాలి కదా. వాళ్ళు ఎవ్వరు, ప్రతి ఒక్కరు కొన్ని వీడియోస్ చూడండి, మేమెవరం ఓటేయలేదు అని చూపిస్తున్నారు. మరి వాళ్ళ ఓట్లు ఎవరు వినియోగించినట్టు? అయితే మీరు ప్రజల్ని ఓట్లు వేయకుండా లోపలికి వెళ్ళనీయకుండా కాపలా కాసినట్ట? లోపలే మీ రిగ్గింగ్ జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఓట్లు అవుతున్నాయి కాబట్టి వీళ్ళని ఆపడానికి కాపలా కాస్తున్నట్ట అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించట్లేదంటారా? ఇంత నిసిగ్గుగా సీమలో రాజకీయం చేస్తున్నారంటే దీన్ని సీమ రాజకీయం అనరు సార్. ఇది చేతగాని రాజకీయం. ఇట్లాంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు. అసలు ఒక మాట, నిజంగా కుప్పంలో కూడా గతంలో మనం గెలిచిన కూడా ఇలాగ ఓట్లేనియకుండా మనం రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే దీన్ని ఎట్లా ఎలక్షన్ అంటారు? దీన్ని ఎట్లా జెడ్పీటీసీ ఎలక్షన్ అంటారు సార్? నాకు అర్థం కావటం లేదు. అసలు మీరు ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ ఎలక్షన్ అని చెప్పి ఇవాళ ఎందుకు అంత హైప్ క్రియేట్ చేసుకొని, ఒక మంత్రి వెళ్తున్నాడు, ఒక ఎంపీ వెళ్తున్నారు జెడ్పీటీసీ ఎలక్షన్లకు. ఎప్పుడన్నా మంత్రులు ఎమ్మెల్యేలు, అసలు పోలీసులు ఏం సార్ అంత దారుణంగా అంతమంది పోలీసులు ఎందుకు? ఏం జరుగుతుంది అసలు అక్కడ పులివెందుల్లో? ఆ హైప్ క్రియేట్ చేస్తుంది ఎవరు? మీరు కాదా? ఒంటిమిట్ట సో పులివెందులలో డెఫినెట్ గా ప్రశాంతంగా ఇవన్నీ ఎలక్షన్ జరుగుతుంది నిశ్చితమైనటువంటి అని చెప్పి రాజకీయాలు ఎలక్షన్ సార్. కమిషన్ చెప్తోంది. లేదు, వైసీపీ అరాచకం సృష్టిస్తోందని టీడీపీ అంటోంది. మీరు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, సజావుగా జరుగుతున్నాయి అని చెప్పి అంటారా? సజావుగా ప్రశాంతంగా ఎక్కడ జరుగుతున్నాయండి? వీడియోలు చూడమనండి, కొన్ని ఒకసారి వెళ్ళి వీడియోలు చూడమనండి. ఎక్కడ జనాలు అక్కడ ఆపేశారు. ఎక్కడి నుంచో ఇప్పుడు పోలీసులు అంటే కాపలా ఉన్నారు. వైట్ షర్ట్లు వేసుకొని ఆ ఊరి వాళ్ళు కానోళ్ళు ఒక 100 మంది కర్రలు పట్టుకొని ప్రతి బూత్ దగ్గర ఎందుకున్నారు సార్? దేనికున్నారు? వాళ్ళు అసలు పోలీసులు కాదు, సివిల్ లో ఉన్న పోలీసులు కాదు, ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు.
ఎందుకు ప్రతి బూత్ దగ్గర 100 మంది కర్రలు కత్తులు పెట్టుకొని కూర్చొని ఉన్నారు? అది చెప్పమనండి, దానికి సమాధానం చెప్పమనండి. కడప అంటేనే వైసీపీకి అడ్డా, వైసీపీ అంటేనే అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్. పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేస్తారు కాబట్టి మా పార్టీ కార్యకర్తలు అడ్డుగా నిలబడ్డారు అని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. రిగ్గింగ్ చేస్తుంది మీరు, రిగ్గింగ్ కు పాల్పడింది మీరు, స్లిప్పులు లాక్కుంది మీరు, దొంగల్లాగా పొద్దున్నే తెల్లవారుజామున వచ్చేసి అందరిని పట్టుకొని వెళ్ళిపోతుంది మీరు, ఇంట్లో అందరిని హౌస్ అరెస్ట్ చేసింది మీరు. ఇదే మీ ప్రజాస్వామ్యం మీరు చెప్పినటువంటి. ఇప్పుడు చూపించండి హోమ్ మినిస్టర్ అనిత గారికి పెద్ద స్క్రీన్ వేసి, అమ్మ నిన్న మాట్లాడినటువంటి నీ ప్రజాస్వామ్యానికి, ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యానికి కాస్త కళ్ళు తెరిచి చూడమనండి అవన్నీ. ఇట్లాంటి గెలుపు కూడా ఒక గెలుపు అనుకుంటే దీన్ని గెలుపు అంటారా సార్? నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలలో ఇంత ఘోరంగా ప్రజలతో ఓట్లు కూడా వేయనీయకుండా ఉన్నటువంటి ఎలక్షన్ ఏదైనా ఉందంటే ఇదేనేమో మరి. ఓ ప్రశ్నకి నాకు సూటి సమాధానం కావాలి మల్లీశ్వరి గారు. పులివెందుల, చెప్పండి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ప్రజాస్వామ్యం ఉందా, లేకపోతే మీరు ఆరోపిస్తున్నట్లు టీడీపీ నియంతృత్వం ఉందా? ప్రజాస్వామ్యం ఎక్కడుంది సార్? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ ప్రజాస్వామ్యం లేదనే కదా. ఒక ఓటరు ప్రాక్టికల్ గా న్యూట్రల్ గా ఆలోచిస్తే ఇవాళ చట్టాలు, ప్రజాస్వామ్యము, జస్టిస్ ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే, ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనకి నిజంగా చట్టాల మీద, ప్రజాస్వామ్యం మీద చాలా నమ్మకం ఉంటది. ఇవాళ నేను కల్లారు చూసినట్టు వీడియోలు, అవసరమైతే మీకు కూడా వీడియోలు పంపిస్తాను. ఒక ఓటర్ వెళ్ళి ఒక పోలీస్ కాళ్ళు పెట్టుకొని నేను ఓటు వేయాలయ్యా అని అడుగుతుంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నట్టా లేనట్టా? చూశారు కదా. ఇంకో మాట, ఇంత జరుగుతుంటే ఈసీ ఏం చేస్తుంది సార్? అసలు నిద్రపోతుందా? మీరు నిద్రపోవడానికి ఈసీ ఇవాళ ఎలక్షన్స్ కి మీరు వచ్చినట్లయితే ఎందుకు మీరు పోలింగ్ బూతులు మార్చారు? పోలింగ్ బూతులు మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల మొత్తం జనాలంతా హోల్డ్ చేసి ఇంట్లో అసలు ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థి అన్ని బూతులు తిరుగుతుంది. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థి ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు చెప్పమనండి. అట్లీస్ట్ కౌంటింగ్ లో కూర్చోవాల్సినటువంటి అక్కడ మా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా లేరు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు వీడియో చూశాను. ఎలక్షన్ లో అక్కడ డ్యూటీ నాకేశారు, నేను వెళ్ళాలండి, నన్ను వెళ్ళనీకుండా ఇక్కడ కూర్చోబెట్టారు, మరి అక్కడ ఎవరు ఉన్నారని అమ్మాయి అడుగుతున్నటువంటి వీడియో చూడలేదా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం సార్? దీన్ని ఎట్లా ప్రజాస్వామ్యం అంటారు? ఏంటి అని అంటే, వైసీపీ నేతలేమో అసలు పులివెందుల్లో, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యం లేదు అంటారు. టీడీపీ వాళ్ళేమో అక్కడ ఉంది వైసీపీ అరాచకమే అంటారు. మహిళా మంత్రి సవిత మాట్లాడుతూ, ఒకవేళ నిజంగా పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యమే గనుక లేకపోతే 11 నామినేషన్లు ఎలా పడతాయి? ఇది కాదా ప్రజాస్వామ్యానికి చిహ్నం అంటున్నామే. నామినేషన్లు ఏముంది సార్? నామినేషన్లు పడకపోతే ఏంటి? నామినేషన్లు వేసుకోవడం అదేమన్నా వద్దంటామా? ఆ మహిళా మినిస్టర్ ఎందుకు ఆ మాట అంటున్నారంటే, వైసీపీ హయాంలో కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదు, బూతులు క్యాప్చర్ చేసి వాళ్ళు మొత్తం అంతా భయభ్రాంతులకు గురి చేశారు, మా దగ్గర మాత్రం అది లేదంటున్నారు. ఇప్పుడు ఆ జెడ్పీటీసీ కాదండి, ఆ జెడ్పీటీసీ భార్య ఎవరు భార్య అండి? ఇప్పుడు నిలబడినటువంటి టీడీపీ ఆమె క్యాండిడేట్ నిలబడ్డారు కదా, ఎవరు భార్య? బీటెక్ రవి గారే ఈ మధ్య ఒక 1 వీక్ 10 days లోనే ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారనంటే, నాకంత పలుకుబడి లేదు అక్కడ, నాకంత కెపాసిటీ లేదు, మాకంత ఓటు షేరింగ్ లేదు, నాకు 75% ఉంది 100కి అని చెప్పినటువంటి మాట. ఇవాళ మీరు వేయించుకున్నారు. వేయించడంలో ఏ రోజు ఇప్పుడు ఇంత రిగ్గింగ్, ఇంత ప్రాసెస్ అని అనుకున్నప్పుడు నిజంగానే గతంలో లాస్ట్ అంటే మన ఎలక్షన్ అనుకోండి, మరి 2014 నుంచి 19 ఎవరున్నారు? ఎవరి ప్రభుత్వం ఉంది? మీ ప్రభుత్వమే లేదా? వద్దని మేము ఏమైనా చెప్తామా? మేము చెప్తామా అండి? ఎందుకు చెప్తాం? మీరు కావాలని ఇవాళ మీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఆల్రెడీ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితులుండి దిగజారిపోయినటువంటి మీ పరిపాలనను మళ్ళీ ఒక యూటర్న్ తీసుకోవాలంటే మీకు కనిపించినటువంటి ఎలక్షన్ ఏది అని అంటే ఇప్పుడు వచ్చినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్. దీన్ని కానీ మేము గెలిస్తే జనాల్లో మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్డా అని చెప్పుకుంటున్నటువంటి పులివెందుల్లో మా పాగలు వేసాము అని మీరు చెప్పుకోవడానికి మీరు పడుతున్న తాపత్రయం ఇది. ఇది ఎవరికి అర్థం కాదు సార్? ఎవరికి అర్థం కాదండి?
గతంలో కుప్పంలో మేము కూడా గెలిచేసాం. కానీ మీలాగా ప్రజల్ని ఓట్లు వేయనీయకుండా మేము గెలవలేదు కదా. ఇవాళ ఓట్లే వేయనివ్వట్లేదండి. ఓట్లే వేయనీయకుండా ఇంకా ప్రజాస్వామ్యం ఏంది, రిజల్ట్ ఏంది, ఇట్లాంటి రిగ్గింగ్ చేసుకొని గెలిచే గెలుపు సీమలో గెలుపు అంటారా? సీమ పౌరుషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది సీమ గెలుపు అని అనరు. నాకు తెలిసినంత పులివెందుల వరకు నేను పులివెందుల సీమ ఒంటిమిట్ట బిడ్డనే కాబట్టి చెప్తున్నాను. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలపై మీ పార్టీ ఇప్పటికే వైఫల్యాన్ని ఓటమిని అంగీకరించింది అనుకోవచ్చు కదా, డిసైడ్ అవ్వాలి అట్లా. ఇప్పుడు ఎప్పుడైనా ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మేము ఓడిపోతామని మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జనాల దగ్గరికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు దొంగలా లేకపోతే దోపిడి వ్యక్తులా అని కాదు. ప్రజాస్వామ్యం ఏదైనా తప్పు మీరు చేసినా నేను చేసినా కూడా చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్టం అనేది ఉండదు. ఒక్క మాట చెప్తాను సార్, నిజంగానే పులివెందుల రాజకీయం ఎట్లుంటది లేకపోతే రాజారెడ్డి గారి రాజకీయం ఎట్లుంటది అనే విషయం అందరికీ తెలుసు. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండిరా అని అంటే పరిస్థితులు ఏంటో తెలుసా సార్ మీకు? ఇవాళ తలలు లెగిసిపోతాయి. మొన్న డిఏజీ అన్నాడు కదా, తలలు లెగిసిపోయేవి అని. జగన్మోహన్ రెడ్డి గారు తలలు చెప్పుకుంటే లేపేస్తారనే తలలు లెగిసిపోయేవి. మీరు అలా తలలు లేపేస్తారనే, మీరు అలా తలలు తెగ్గొస్తారనే భయపడి కాబట్టి పోలీసులు ఇంత మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా, ప్రజల్ని కొడుతున్నా, అక్కడ కార్యకర్తల్ని హింసిస్తున్నా కూడా ఆయన ఎందుకు మాట్లాడట్లేదు తెలుసా? ఈ ఫ్యాక్షనిస్ట్ ని, నిద్రపోయినటువంటి మాసిపోయినటువంటి ఫ్యాక్షనిస్ట్ ని మళ్ళీ లేపడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేక. లేదు అని అంటే ఆయన ఒక్క మాట చెప్తే నిజంగా డిఐజీ చెప్పినట్టే తలలు లెగిసేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ కన్నా, గెలుపు కన్నా కార్యకర్తలు అవసరం, వాళ్ళ ప్రాణాలు అవసరం కాబట్టి కామ్ గా ఇంత రిగ్గింగ్ జరుగుతున్నా, ఇంత అన్యాయం జరుగుతున్నా, ఇంత ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే విధంగా వాళ్ళ దౌర్జన్యాలు జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు నీరెత్తకుండా కామ్ గా కూర్చున్నారు అని అంటే దాని వెనకతల ఎంతో మంది కార్యకర్తల ప్రాణాలు ఆయనకు అవసరం కాబట్టి, నిద్రపోయినటువంటి ఫ్యాక్షనిస్ట్ ని మళ్ళీ లేపడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి కామ్ గా ఉన్నటువంటి వ్యక్తి చెప్పాలంటే ఒక యోగి. అంతేగాని మీరు రెచ్చగొట్టినట్టు రెచ్చిపోతే ఎంతసేపు పని సార్? పులివెందుల్లో పెద్ద టైం పడుతుందా? మీరు చెప్పండి. మీ లెక్క ప్రకారం చూసుకుంటే జగన్ మౌనాన్ని కూటమి సర్కార్ చేతగాంతనంగా తీసుకుంటుందా? చేతగాంతనంగా వీళ్ళెవరు సార్ తీసుకోవడానికి? వీళ్ళు చెప్తే అయిపోతుందా? కానీ కొన్ని సార్లు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినటువంటి వ్యక్తే నిజమైన నాయకుడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. తగ్గిందేనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవల్లో ధీటుగా కంటికి కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం కానివ్వండిరా అంటే ఏంది సార్? ప్రజల పరిస్థితి ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి. సీమ రాజకీయాలు, ఈ జెడ్పీటీసీ రాజకీయాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఇవాళ మీరు అక్కడ కూర్చొని మాట్లాడు, నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు, నేను ఇక్కడ కారులో కూర్చొని సమాధానం చెప్పొచ్చు. కానీ ఊర్లో పరిస్థితులు అలా ఉండవు. ఒక్క రోజుతో కరిగిపోయేవో, ఒక రోజుతో తీరిపోయే రాజకీయాలు కాదు సీమ రాజకీయాలు, ఊర్లో రాజకీయాలు. మన స్వలాభం కోసం ఎవరో ప్రాణాలని మనం తాకట్టు పెట్టలేం కదా సార్. సో ఇవాళ చూడండి, ఇంత ఘోరంగా కొడుతున్నారు, హింసిస్తున్నారు, చొక్కాలిప్పి మరి కొట్టేస్తున్నారు, ఆడవాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు. ఓటర్లను కొట్టే పరిస్థితిలోకి వచ్చామనంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చిపోయింది. ఇవాళ నాకు తెలిసైతే నేను బ్లాక్ డే గా ప్రకటిస్తాను సార్. ఇవాళ బ్లాక్ డే. రాబోయే రోజుల్లో మళ్ళీ మీ ప్రభుత్వం కనుక వస్తే ఇంతకు అంత రెట్టింపు ఇస్తారా? కానీ చట్టాలకి విరుద్ధంగా ఒక పార్టీకి ఏమంటారు మంతనాలు చేసుకుంటూ, ఊడిగం చేసుకుంటూ ఏ నాయకులైతే ఉన్నారో, ఏ ఆఫీసర్లు అయితే ఉన్నారో వాళ్ళనైతే మాత్రం వడ్డీతో సహా ఇచ్చే రోజు మాత్రం వస్తది. ఇది ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే. ఎక్కడున్నా, ఎటు దాటినా, సముద్రాలు దాటెళ్ళినా, రిటైర్డ్ అయిపోయినా మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళకి వడ్డీతో సహా మాత్రం గ్యారెంటీగా జగన్ 2.0లో జరుగుతది. అది తెలిసి కూడా వీళ్ళు చేస్తున్నారు అని అంటే చెయ్యమని వీళ్ళు కూడా ఒక దారి వేసినట్టే. కాబట్టి రాబో రోజుల్లో వీళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు మాత్రం వస్తుంది సార్. రైట్. ఓ ఇంపార్టెంట్ ప్రశ్నతో ముగిద్దాం మల్లీశ్వరి గారు. పులివెందుల అలాగే ఒంటిమిట్టలో మీ పార్టీ ఓడిపోతే ప్రజలు మీకు ఇచ్చిన రెఫరెండం గా అనుకుందామా? ఒకవేళ కనుక కూటమి కనుక గెలిస్తే ప్రజలు ఇంకా కూటమితోనే ఉన్నారు అని అనుకుందామా? సార్ ఇప్పుడు రిగ్గింగ్, ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాశానండి.
మొత్తం అంతా చూసే రాశాను, కానీ కష్టపడి రాసినోడు ఒకడు ఉంటాడు. ఉమ్, వాడు నాకన్నా తక్కువ మార్క్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు రేపొద్దున బయటికి వెళ్ళిన తర్వాత జాబ్ వచ్చే విషయంలో గాని, లేకపోతే జాబ్ తెచ్చుకునే విషయంలో నేను టాలెంటెడా, సిన్సియర్ గా చదివి రాసినోడు టాలెంటెడా అనేది ఒకసారి గమనించుకోవాలి. ఎవరైతే ఇవాళ కష్టపడతారో రిగ్గింగ్ లో వాళ్ళే టాలెంటెడ్. కాదు సార్, ఇవాళ రిగ్గింగ్ లో వాళ్ళ అడ్డగోలుగా ప్రజల్ని కూడా ఓట్లు వేయకుండా తెచ్చుకొని, ఇదేమైనా పులివెందల్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? ఈ ఎలక్షన్ ఏమైనా రాష్ట్రాన్ని ఎఫెక్ట్ చేస్తుందా? ఉమ్, జెడ్పీటీసీ ఎలక్షన్, అది కూడా మీరు మొత్తం కూటమి అంతా కుమ్మక్కైపోయి, ఎప్పుడైతే మీరు పోలింగ్ బూతులు మార్చారో, నేను నిన్న మొన్న లైవ్ డిబేట్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అధికార ప్రతినిధి ఏమంటున్నారు తెలుసా? అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఓట్లు కూడా మావే, అంత కాన్ఫిడెంట్ గా ఒక అధికార ప్రతినిధే చెప్తున్నారు అని అంటే, ఉమ్, నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు రిగ్గింగ్ కి ఫిక్స్ అయిపోయి వాళ్ళ పేర్లతో సహా వీళ్ళు ఓట్లు వేయించడానికి ఎక్కడో పక్క ఊర్లో నుంచి తెప్పించారు అని అంటే, ఉమ్, దీని ఇంపాక్ట్ పెద్దగా ఏం ఉండదు. కానీ ఇంటెలెక్చువల్, రాజకీయ ప్రబుద్ధులు, తర్వాత చట్టాలు తెలిసిన వాళ్ళు, వీళ్ళందరికీ ప్రజలకి మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకనంటే వీళ్ళు ఉమ్, జనాలు ఓట్లేస్తే గెలిసే ప్రసక్తి వీళ్ళకి లేదు. ఉమ్, గతంలో ఎలక్షన్ లో కూడా వీళ్ళు ఎలా గెలిచారు, ఈవీఎంల హైడ్రామాలు ఏం జరిగాయి, పోలింగ్ అయినప్పుడు ఎంత ఓట్లు అయ్యాయి, తర్వాత ఎలక్షన్ రోజు ఎంత ఓట్లు అయ్యాయి, రిజల్ట్ అయినప్పుడు ఎంత ఓటింగ్ అయ్యాయి అనేది నేను కాదు, జాతీయ మీడియానే, జాతీయ నాయకులే ఆ ఇక్కడ పార్లమెంట్ లో చెప్తున్నటువంటి విషయాలు. ఉమ్. సో ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడ జరగకూడదు అని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. డెఫినెట్ గా రాబో రోజుల వీళ్ళందరికీ మాత్రం చెప్పే రోజు మాత్రం వస్తుంది సార్. దీని ఇంపాక్ట్ అయితే పెద్దగా ఏం ఉండదు, కానీ పులివెందుల వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి ఉంటది సార్. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు మంచితనంగా ఉంటే ఎలా ఉంటది ప్రజాస్వామ్యం, లేదు ఈ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యం, అసలు ఓటేసేయడానికి కూడా బయటికి రాలేనటువంటి ప్రజాస్వామ్యం ఏంటి అని అనేది క్లారిటీగా పులివెందుల ప్రజలకు కూడా అర్థమైంటదని నేను అనుకుంటున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ నాగమల్లేశ్వరి గారు. మీ బిజీ షెడ్యూల్లో డైల్ న్యూస్ కోసం కేటాయించినందుకు థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.